హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎఫ్ఐ మనీ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాల్సుకున్నాం. దీన్ని జస్ట్ 5 మినిట్స్లో అయితే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. ఇది ఎందుకంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ కాబట్టి దీనికి మీకు ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే 199 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొత్త వాళ్ళు కాబట్టి మీరైతే ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే సైన్ అప్ అయితే అవ్వాలి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఇక్కడ వెరిఫైయింగ్ ఓటీపీ అవుతుంది. ఈ ఓటీపీని అయితే చేసుకోండి. ఇక్కడ ఓకే గాట్ ఇట్ అని కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ఎఫ్ఐ టు యూజ్ ఫేస్ ఐడి అంటుంది. మీకు కావాలంటే సెట్ చేసుకోండి. ఇక్కడ నైస్ టు మీట్ అనే విధంగా వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అయితే అడుగుతుంది. మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫినిటీ కోడ్ అంటుంది. మీకు కోడ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే కోడ్ అయితే ఎంటర్ చేయండి. కన్యూ టు వితౌట్ ఎఫినిటీ కోడ్. ఇక్కడ ఒకవేళ కోడ్ లేకపోతే మీరు కింద నుంచి అయినా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చదువుకోవచ్చు. మీరు కావాలంటే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా 199 రూపీస్ అయితే పే చేయాలి. విర్చువల్ డెబిట్ కార్డ్ కావాలంటే ఫ్రీ. మీకు అది మీరు ఫోన్పే, గూగుల్ పే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉపయోగించుకోవచ్చు. మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ నుంచి దీంట్లో ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయనవసరం లేదు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. నోటిఫికేషన్ పర్మిషన్, అదేవిధంగా లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ ఎలా అయితే చేసేయండి. ఎలా చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఏ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ ఇచ్చి మీ నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా వాళ్ళ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు ఇవన్నీ అయితే ఇచ్చి మీరైతే నామినీ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేయండి. అడ్రస్ని కూడా సెలెక్ట్ చేయండి. వాళ్ళ అడ్రస్ మీ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అడ్రస్ని క్లిక్ చేయండి. లేకపోతే వేరే విధంగా ఉంటే వాళ్ళ అడ్రస్ని అయితే ఫిల్ చేసి ఉంటుంది. అడ్రస్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి అయితే ఉంటుంది. నామినీ డీటెయిల్స్ అయితే దీనికి కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిటికి ఇవ్వకపోయినా పర్వాలేదు, కొన్నిటికి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. యూజ్ ఆధార్ డీటెయిల్స్ టు ఓపెన్ అకౌంట్ ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ అయితే లింక్ అప్ అయి ఉంటుంది. ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై విత్ ఓటీపీ అంటుంది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఒకసారి రాదు ఫ్రెండ్స్, రాకపోతే రీసెండ్ అని కొట్టండి. ఓటీపీ రాని వల్ల అయితే వస్తే నో ప్రాబ్లం. తర్వాత మీకు వెరిఫై అయితే అవుతుంది మీ ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే. తర్వాత రికార్డ్ వీడియో కాల్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. మీరైతే వీడియో అయితే చేయాల్సి ఉంటుంది మీ ఫేస్తో. మీకైతే 4 స్టెప్స్ అయితే ఉంటాయి వీడియో చేయడానికి. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఎఫ్ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ ద కెమెరా ఉంటుంది. పర్మిషన్ అయితే ఇవ్వండి. కెమెరాకి, మైక్రోఫోన్కి కూడా పర్మిషన్ ఇవ్వండి. స్టార్ట్ ఏ వెరిఫికేషన్, మీకైతే వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ యువర్ ఇయర్ ఫోన్స్ వన్స్ యూ బిగిన్. ఇక్కడ ఫారెస్ట్ మీకు వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. చూడండి, వెరిఫైయింగ్ ఈ వీడియో టు ఎన్ష్యూర్ నో. ఇక్కడ చూడండి, మీకైతే మీ పిక్చర్ని అయితే తీసుకుంటుంది అది వెరిఫికేషన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, మీకు డెబిట్ కార్డ్ కావాలంటే ఇంకా చూడండి, ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ మీద ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ యూ కెన్ షిప్ మై కార్డ్ టు ది అడ్రస్ మీరు ఈ అడ్రస్కి కార్డ్ అనేది మీకు డెలివరీ కావాలంటే ఇక్కడైతే టిక్ మార్క్ చేయండి. లేకపోతే వేరే అడ్రస్ కావాలంటే ఆ వేరే అడ్రస్ ఒక డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వైప్ టు ఓపెన్ అకౌంట్ అని దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు చూడండి, యువర్ అకౌంట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ చూడండి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీ విర్చువల్ డెబిట్ కార్డ్ని ఉపయోగించి మీరు ఫోన్పే, గూగుల్ పే అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏటీఎం పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ విధంగా మీకు ఎఫ్ఐ అకౌంట్ అయితే చాలా సింపుల్ ప్రాసెసింగ్ ఉండి మీ అకౌంట్ నెంబరు
ఇక్కడ మీ ఎఫ్సి కోడ్, యూపీఐ ఐడి ఇవన్నీ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవడమే జరుగుతుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. కార్డుకి ఒక సెక్యూరిటీ పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఎఫ్ఐ ఫెడరల్ బ్యాంక్ నుంచి ఎంటర్ ఏటీఎం పిన్ అని కదా, ఇక్కడ ఏటీఎం పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏటీఎం పిన్ 4 డిజిట్ ఏటీఎం పిన్, సపోజ్ ఎగ్జాంపుల్ 1234, లేకపోతే మీ ఇష్టం 0852 సెట్ చేసుకోవచ్చు. సెట్ పిన్ మీకైతే సెట్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరైతే ట్రాక్ కూడా చేసుకోవచ్చు మీ ఎఫ్ఐ కార్డ్ ఎంత దూరం వచ్చింది అనేది. ఈ విధంగా మీ ఎఫ్ఐ కార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి. మీకు 1 వీక్లో అయితే మీకు అయితే ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ ఆల్రెడీ ఉంది కదా. ఈ విధంగా ఎఫ్ఐ మనీ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే మనం 5 మినిట్స్లో ఓపెన్ అయితే చేసుకున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. వీడియో అయితే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.